భాగీరథిని ఈ ఊర్మిళని అస్సలు వదులను. ఆ భాగీరథిని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా బుద్ధే రావడం లేదు. ఈసారి మనం వాళ్ళని దెబ్బతీస్తే మళ్ళీ జన్మలో మీ ముఖం చూసే ధైర్యం కూడా చేయకూడదు. హలో అయ్యా, మీ పనమ్మాయిటండి గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయింది. మా పని అమ్మాయ? అవునండి, ఉదయం నుంచి ప్రదక్షిణాలు చేస్తోంది. మీరు అర్జెంట్ గా రండి. గుళ్ళో నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఏంటి తాతయ్య? మీ పని అమ్మాయి ఉదయం నుంచి ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి గుళ్ళో పడిపోయింది, అర్జెంటుగా రండి అని ఫోన్ చేశారు. మన పనమ్మాయ? ఆ దొంగ మొహందే అయి ఉంటుందమ్మమ్మ గారు. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టినట్టుంది. పదండి, ఆ నాటకాలు గీటకాలు ఏమిటో చూసొద్దాం. పదండి. కాసిని మంచినీళ్ళు తాగమ్మాయి. వద్దండి. ఏమిటి, ఏమైంది? పెద్దమ్మ గారు, మీరిక్కడికి వచ్చారేంటమ్మా? నువ్వు కళ్ళు గిర్రిన తిరిగి పడిపోయావని ఫోన్ చేస్తే వచ్చాము. అవునండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఒంట్లో బాలేదా? బాగానే ఉందయ్య గారు. మరెలా పడిపోయావు? రాత్రిళ్ళు నిద్రపోకుండా బాధపడుతున్నారు. నాలాంటి వాళ్ళకంత సోటిచ్చి ఇంత ముద్దెట్టి ఆదరించే మీరు లోపల కుమిలిపోవడం నేను చూడలేకపోయాను. నీకు మంచి జరగాలని అందుకు 3 రోజులు అమ్మవారి దీక్ష తీసుకున్నాను. ఈ 3 రోజులు కటిక ఉపవాసం ఉండి ఈ రోజు 108 ప్రదక్షిణలు చేయాలని వచ్చాను. వంద ప్రదక్షిణలు చేశాను. 101వ ప్రదక్షిణ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాను. మా మంచి కోరి నువ్వు కటిక ఉపవాసాలున్నావా? ప్రదక్షిణలు చేస్తున్నావా? అందుకేనేమో మంచినీళ్ళు ఇచ్చినా తాగనను. ఏంటే కొత్త నాటకమా? మా మేలు కోరి నువ్వు పూజలు ప్రదక్షిణలు చేస్తున్నావా? అలా నువ్వు చెప్పగానే నమ్మడానికి ఇంకా వెర్రి వాళ్ళం అనుకుంటున్నావా? చిందాకే కదా నిన్ను భాగీరథితో చూసింది. ఈ వేషంలో ఇక్కడ సన్నివేశం క్రియేట్ చేస్తే నమ్మేస్తామనుకున్నావా? నన్ను భాగీరథితో చూసారా? భాగీరథి ఎవరమ్మా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు మీరు? ఏయ్, ఎక్స్ట్రాల్ చేసావంటే పళ్ళు రాల్తాయి. భాగీరథి ఎవరో తెలియదే నీకు? పోనీ హంస చెల్లెలవి నువ్వేనని తెలుసు కదా నీకు? ఏంటమ్మ గారు, హంస ఏంటి, నేను ఆవిడ చెల్లెల్నేంటి? మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడే ఆమె ఫోటో మాత్రమే మీ ఇంట్లో చూశాను. అంతే, నాకు ఆవిడ తెలీదు. మరి నువ్వు గుడికి ఎప్పుడొచ్చావు? పొద్దున్నెప్పుడో వచ్చిందండి. అమ్మవారి పూజ చేస్తూనే ఉంది. తర్వాత ప్రదక్షిణాలు మొదలుపెట్టింది. అమ్మగారు, మీరు నన్ను ఎవరో అనుకొని అలా అంటున్నారమ్మగారు. మీరన్న ఆవిడ పేరు కూడా నేను ఇంతవరకు వినలేదు. ఏయ్, ఎందుకే ఇంకా డ్రామా కంటిన్యూ చేస్తావు? గుళ్ళో ఉండి చెప్తున్నానమ్మా, అబద్ధాలు ఆడాల్సిన కర్మ, నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదమ్మగారు. పెద్దమ్మ గారి ప్రాణాలు కాపాడిన దాన్ని, ఆ అమ్మ ఇంత ఆశ్రయం ఇచ్చిందన్న అభిమానం అంతే. సీత, నువ్వు పొరపాటు పడి ఉంటావేమో. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు.
వదిలే. జై దుర్గా భవాని, జై అంబా భవాని, జై మాతా. అమ్మా, మా పెద్దమ్మ కుటుంబాన్ని సల్లగా కాపాడు తల్లి. బాధలు భయాలు తొలగించు తల్లి. అమ్మా దుర్గమ్మ. Saket, you are under arrest. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు? హంసని నేనే హత్య చేశానని చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి? అది నువ్వు కల్పించిన కట్టు కదా. హత్య జరుగుతున్నప్పుడు నువ్వు షష్ఠి పూర్తి జరుగుతున్న స్థలంలోనే ఉన్నావు. అందుకు అన్ని సాక్ష్యాలు రఘురామ్ నాకిచ్చాడు. సో సాకేతే హత్య చేశాడు. సాకేత్, నిజంగా నువ్వు హత్య చేసావా? గ్రాని, తాతయ్యే అది తేల్చాలి గ్రాని. నేను తేల్చటం ఏమిట్రా? జడ్జి ఉద్యోగం చేసే ఒక తాతయ్య, ఇప్పుడు నువ్వే నిజానిజాలు తేల్చాలి. నేనైతే ఈ హత్య చేయలేదు. నన్ను క్షమించు స్వర్ణ. నిజంగా నేనే పాపం ఎరుగను. నువ్వు ధైర్యంగా ఉండు, నాకు ఏ శిక్ష పడదు. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. వద్దయ్య గారు, ప్లీజ్, మా బావ ఏ నేరం చేయలేదు. ప్లీజ్ ఎస్ఐ గారు, ప్లీజ్. అక్క, నువ్వైనా చెప్పక్క, ప్లీజ్. బావ హత్య చేయలేదక్క. అమ్మమ్మ చెప్పండి అమ్మమ్మ. తాతయ్య చెప్పండి తాతయ్య. ఎస్ఐ గారు, మా బావ హత్య చేయలేదు ఎస్ఐ గారు. నిజంగా మా బావ హత్య చేయలేదు. అక్క చెప్పక్క, తీసుకెళ్ళిపోతున్నాను. చెప్పక్క ప్లీజ్. స్వర్ణ, బావ, ఊరుకో. వద్దు. స్వర్ణ, నాకేం కాదు. సాకేత్, అక్క, సాకేత్, బావ, బావ. సాకేత్, సాకేత్.
మంగా 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 తెలియదుగా జననం ఎవరికి ఎవరెవరో చివరికి తోడెవ్వరో మంగా 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 అమ్మమ్మ గారు ఏమైంది? మంగా అమ్మమ్మ గారు గారు మంగా మంగా అమ్మమ్మ గారు డాక్టర్ గారు ఎలా ఉంది నా భార్యకి? ప్రమాదం తప్పింది. మైల్డ్ గా హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ వస్తే ప్రమాదం. వారికి ఆపరేషన్ చేయటం బెటర్. ఆపరేషనా? అవునండి. తనతో మాట్లాడి చూతాను డాక్టర్ గారు. ఒప్పించండి, లేకపోతే వారికి చాలా ప్రమాదం. మేము అమ్మమ్మ గారిని చూడొచ్చా అండి? ఒక అరగంట తర్వాత వెళ్ళి చూడండి. అలాగే. ఓకే. మంగా ఎలా ఉంది మంగా? అమ్మమ్మ గారు మంగా నీకు మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అన్నారు. అంతేగా ఇప్పుడే డాక్టర్ గారిని నాకేమైందని అడిగితే చెప్పారండి. మరి ఆపరేషను చేయించుకోకపోయినా నాకేం కాదు, కానీ దానికన్నా ముందు సాకెత్తును విడిపించుకొచ్చే ప్రయత్నం చేయండి. సాకేత్ గురించి మీరేం వరి అవ్వద్దమ్మమ్మ గారు. మేము ఎలాగైనా సాకేత్ నిరపరాధని నిరూపిస్తాం. అదే జరిగితే నాకు ఆపరేషన్తో కూడా పని లేదమ్మా. పెద్దమ్మ గారు సాకేత్ బాబు గురించి చాలా బెంగపడుతున్నారు. అది బాగా అర్థం చేసుకుంది చూడండి. నా దగ్గర మీరెవరూ ఉండనవసరం లేదు. అదేంటమ్మమ్మ గారు? వెళ్ళండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి.
ముందు సాకేత్ని విడిపించుకోండి. నా దగ్గర తనొక్కతే ఉంటే చాలు. పానానికి పానల్లా చూసుకుంటా. మీరెళ్ళి పెద్దమ్మ గారి కోరిక తీర్చండి. వింటున్నావుగా? వెళ్ళండి. ముందు ఆ పనిలో ఉండండి. ఈవేళ నానమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే. నేనా? ఎస్, నువ్వే. ఇంటికి పోలీసులొచ్చి సాకేత్ని అరెస్ట్ చేసుకు వెళ్ళినా, సీత జైలుకి వెళ్ళొచ్చినా ఇదంతా నీ వల్లే. నేనే చేశాను బావా. ఏం చేయడం ఏంటి? నువ్వు తిన్నగా ఉంటుంటే అసలు ఈ గొడవలన్నీ వచ్చేవే కాదు. ఒకప్పుడు ఆస్తి ఆస్తి అంటూ మమ్మల్ని బయటికి తరిమావు. తరువాత పెత్తనం, ఆధిపత్యం, అధికారం అంటూ నానమ్మ వాళ్ళని ఇంట్లో ఉండే వీల్లేకుండా చేశావు. అన్నీ నీవయ్యాక అహంకారం వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. తాగుడు, క్లబ్బులు అంటూ వ్యసనాలకు బానిసయ్యావు. ఆ భాగీరథికి దగ్గరయ్యావు, సాకేత్కి పిల్లాడికి దూరమయ్యావు. అదే ఆ విషయమే సాకేత్ని హంసకు దగ్గరయ్యేలా చేసింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ భాగీరథి ఇన్ని అనర్థాలు సృష్టించింది. సీతను జైలు పాలు చేసింది. నీలోనూ నాలోనూ అపార్థాలు సృష్టించింది. ఈవేళ సాకేత్ అరెస్ట్ అయ్యేలా చేసింది. అన్నిటికీ మూలం నువ్వే కదా. రఘురాం, ఇప్పుడు దాన్ని అనడం భావ్యం కాదు. ఏంటి భావ్యం కాదు? ఇలా సమర్థించే ఇంత దాకా తెచ్చావు. అంతా ఆ భాగీరథి నాటకం. మనం మోసపోయాం. ఆవిడ మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఈవిడే. రఘు, దాన్ని నిందించి లాభం లేదు. ఎవరు మనల్ని మోసం చేశారో వాళ్ళని తెలివిగా దెబ్బతీయాలి. ఎవరిని దెబ్బతీయాలంటావు? ఆ ఊర్మిళను. ఆ ఊర్మిళను అమ్మమ్మగారు నమ్ముతున్నారు, కానీ అది మోసగత్తె. ఆ హంస చెల్లెలు. సీత, నేను నమ్మను. లేదు రఘు, అమ్మమ్మగారు కూడా పొరపాటు పడుతున్నారు. తను ఖచ్చితంగా ఆ హంస చెల్లెలే. మారువేషంలో మనల్ని మోసం చేస్తుందని నేను నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎస్, నిన్ను ట్రాప్ చేసింది, ఆ భాగీరథితో కలిసింది ఈ ఊర్మిళే. కావాలంటే నువ్వు ఫోన్ చేయి. ఏమని చేయమంటావు? చెప్తాను. ఆస్తి సీత పేరునే ఉంది, కానీ నీకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ మీద నేను సంతకం చేశాను. అది చెల్లదు. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తెచ్చిస్తే సీత చేత సంతకం చేయించి ఇస్తాను అని చెప్పు. దాని బండారు మొత్తం బయటపడుతుంది.